ఓట్లన్నప్పుడు ప్రచారం ఎంత కామనో ప్రచారం అన్నప్పుడు సవాళ్ళు అంతే కామన్. సవాలు లేకుంటే ప్రచారం సప్పగుంటది. రోజుకో తీర్లా నేతలు రెచ్చగొట్టుకుంటేనే కదా జనం కూడా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. చూసిరు కదా మా బుజ్జమ్మ కయ్యాలంటే ఎట్లా సంకలు గుద్దుకుంటున్నదో, లీడర్లు కూడా గంతకే ఉన్నారు. అయ్యో అన్నంత మాత్రాన అన్ని వేస్తారమ్మా. కోపంలా సవాలక్ష సవాలు వేసిర్రు. ఏది ఒక్కటి వేసిరేమో పట్టు. నిన్న మొన్న హరీష్ రావు తోటి ఒడిచింది. ఇలా కేసీఆర్ కు సవాలేసిండు ముఖ్యమంత్రి గారు. ఓట్లంటే గీ మాత్రం హడావిడి ఉండాలి. ఏవలి పార్టీకి వాళ్ళు ప్రచారం చేసుకుని మా పార్టీకి ఓటేయిన్రి మమ్మల్ని గెలిపిన్రి అంటే ఇంటారా? సాఫ్ట్ గుంటే సినిమాలే చూడరు మనోళ్ళు, ఇక నేతల ముచ్చట్లే వింటారు. అందుకే సినిమాలకు ఏ మాత్రం తగ్గకుండా డైలాగులు చెప్తున్నారు. ముసలి వాళ్ళకి 4000 పెన్షన్ వచ్చిందా? రాలేదా? ఏ 6000 ఇచ్చిందట? లేదా? మొత్తం అయిపోయినాయి, మా ఆజ్ఞలు అమలైపోయినాయి అంటాడు ముఖ్యమంత్రి. కాలేదా? ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది శానకాలం ఉండదు, గడబడి అవుతుంది. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే, డెఫినెట్గా వస్తుంది. ప్రజల దీవెనతోని ప్రజల అండదండలతోని ఖచ్చితంగా మళ్ళా గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ వస్తుంది. అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం. మళ్ళొచ్చేది మా సర్కారే అని అంటే ముఖ్యమంత్రి గారు గిట్ల అందుకున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా పథకంలో 7,500 కోట్లలో 69 లక్షల మంది ఉంటే ఆల్రెడీ 65 లక్షల మందికి రైతు భరోసా పథకం వేసినాం. మిగతా 4 లక్షలకు ఈ నెల 8 తారీఖు లోపల ప్రతి చివరి రైతు వరకు ఆఖరి వరకు ఉన్న వాళ్లకు అందరికీ రైతు భరోసా పథకాన్ని మిగిలిన బకాయిలను చెల్లించే బాధ్యత మాది. రేపటి 8 తారీఖు నాడు ఆఖరి డేటు పెట్టిండు. అన్నమాట మీద నిలబడకుంటే ముక్కు నేలకు రాస్తా, చేసి పెడితే నువ్వు రాస్తావా కేసీఆర్ అని అంటుండు. ఏ రైతుకైనా ఈ నెల 9 తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా, అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా. ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా. సార్కు పానం బాగాలేదు, నేరీ నేలకు ముక్కు రాసుడంటే అయ్యే పనేనా? అయినా అది చెప్పేటందుకు మనమేవలం పెద్దసారికి ఛాలెంజ్ ఎట్లా తీసుకుంటాడో మరి.